44 ఎంపీటీసీలలో 40 మనమే. చైర్మన్ మనదే, గ్రంథాలయ చైర్మన్ మనదే, మార్కెట్ చైర్మన్ మనదే. అట్లా సాధించడం, అట్లా చేసినాం. ప్రతి ఒక్కరు సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్కే ఉన్నారు. ఇవాళ ఒక పిలుపుతో ఇంతమంది వచ్చారు. ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ ఉండి రాలే. లేకపోతే ఇవాళ కాదు, ఇంత పెట్టాలంటే సరిపోను. కానీ ఎవరు వచ్చినా రాకుండా భయపడేది లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాజీవ్ లక్ష్మారెడ్డి అన్న బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఎంతో మందికి పేదలకు ఆపరేషన్ చేయించాడు. గత 21 సంవత్సరాల సంది ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. అటువంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అకౌంట్ మనకు దొరకడం మనందరూ అదృష్టం. ఇప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీల 7 నియోజకవర్గం 7 ఎమ్మెల్యేలు మనతోనే ఉన్నారు. కార్పొరేటర్లు అంతా బీఆర్ఎస్ఏ. 7 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్. 200 మంది చిల్లర. వాళ్ళకి ఎవరికి కూడా క్యాడర్లు లేరు, నాయకులు లేరు, మనుషులు లేరు, బూతులలో కూర్చుంటేందుకు కూడా లేరు. కాకపోతే కొన్ని అవిశ్వాసం, కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకొని డిస్టర్బ్ అయ్యారు. కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం. వాళ్ళు నాతో ఓడిపోయిన వాళ్ళు పోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తున్నారు. వాళ్ళ 3 నెలల్లో బట్టి వాళ్ళ దౌర్జన్యం చూసినాం. మేధావికి నేను చెప్పదలుచుకున్నా, ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందంటే ఏ రోజైనా ఈ ఆదేశం ఇచ్చినవా? నీ జాతి బుద్ధి, నీ నీతి బోనించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా. నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నావేమో. తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా. 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చినని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈరోజు మేము అట్లా ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు, నువ్వు ముందుగాల పైసలు కట్టు, తర్వాత 0 బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్నా, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా. కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తా. మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. తన్నీర్ గారు గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్చీలేం ఉండవు. యథాలాపంగా ఉన్నప్పుడు ఏటేద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ అట్లేం ఉండదు. మాకు లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం. అయినా 0 బిల్లు 200 యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు. మీరు అడ్డుపడ్డా అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించి ఆయన ముందుకెళ్ళి పేదలకు 0 బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, గ్రామాలలో ఉన్న దళితులు గిరిజనులు పేదవాళ్ళకు ఆత్మగౌరవం, సొంత ఇల్లు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలోనే 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి శాచ్యురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. ఇక ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు నేను విశ్లేషించదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. ఆయన మాత్రం 9 నెలల 150 గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు. కానీ పేదలకు మాత్రం 10 ఏళ్ళైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, అది కలగానే మిగిలిపోయింది. అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పథకాన్ని ప్రవేశపెట్టినాం.
ప్రతి పథకము క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విశ్లేషించుకొని ఆర్థిక భారం ఎంత, పరిపాలన విధానం ఎట్లుండాలని అవగాహన కల్పించుకొని ఒకటొకటిగా ఆర్టీసీ బస్సు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, పేదవాడి ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు, పేదవాడికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ పథకాలన్నిటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు, ప్రతి వాడికి అందించాలన్న ఆలోచనతోని ఒక పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. దావోస్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు మెట్రో రైలు పొడిగింపు, మూసీ నదిని మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద 55 కిలోమీటర్లు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణలో, ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయంతో ఈరోజు మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవాళ అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలో ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో ప్రపంచంతో పోటీ పడి చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది. మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి, మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి, తమిళనాడుకు తరలిపోయినాయి. మా పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కాదు, మా పోటీ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు, ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు, విద్యుత్తు కావచ్చు, అందుకే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు, ఎనర్జీ పాలసీ ఉండొచ్చు, టూరిజం పాలసీ ఉండొచ్చు, అన్ని పాలసీలు పకడ్బందీగా తయారు చేసి పెట్టుబడిదారులకు ఎవరికైనా సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని సాగునీటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను కూడా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న మొత్తం తెలంగాణను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా అభివృద్ధి చెయ్యాలని, క్లస్టర్స్ తీసుకురావాలని, ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి క్లస్టర్స్ కింద విడగొట్టి ఆర్గానిక్ ఫుడ్ నుంచి మొదలు పెడితే మీట్, మిల్క్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ప్రతిది కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా మేము ఈరోజు డ్రై పోర్టులతో సహా విధానాలు తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి ఎక్కడికక్కడ క్లస్టర్ల కింద విడగొట్టి చైనా నమూనానే కాదు, జపాన్, జర్మనీలో జరిగిన అభివృద్ధిని కూడా ఈరోజు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ సింగపూర్ అనో, దుబాయ్ అనో ఇతర ప్రాంతాల గురించి చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా హైదరాబాదు నగరానికి రావచ్చు, హైదరాబాదు నగరంలో పెట్టుబడులు పెట్టవచ్చు, హైదరాబాదులో ఏ వస్తువైనా దొరుకుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేది అనే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అని ఒక ప్రణాళికబద్ధంగా పెట్టుబడులకు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి శాసనసభలోనే చర్చించి వాటిని ఆమోదింపజేసుకొని, వీటితో పాటు శాసనసభలో మీరు చూసినరు మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి చర్చకు పెట్టినము. ఆనాడు పాలకపక్షం, నేడు ప్రతిపక్షమైన వాళ్ళకే ఎక్కువ సమయం ఇచ్చిన మాట్లాడండి అని చెప్పి 70,000 కోట్ల అప్పుతో మొదలైన తెలంగాణ 7 లక్షల కోట్లకి ఎట్లా చేరిందో, ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు బిల్లులు, బకాయిలు ఎట్లున్నాయో, దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా పెట్టినరో పారదర్శకంగా, ప్రజాస్వామికబద్ధంగా చట్టసభలలో చర్చకు పెట్టి ప్రజలకు వివరించినాం. విద్యుత్ విధానంలో జరిగిన లోపభూయిష్టమైన నిర్ణయాల మీద వైట్ పేపర్ పెట్టినాము. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాల నుంచి దోపిడీ వరకు ఎన్ని వేల కోట్లు ఎట్లా దోసుకున్నారో, మేడిగడ్డ కాస్త మేడిపండు ఎట్లయిందో, అన్నారం కాస్త పక్కున ఎట్లా పగిలిందో మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది, ప్రతి ప్రాజెక్టు మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా వైట్ పేపర్ పెట్టి పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చర్చలు చేపట్టి ప్రజలకు వివరించినము.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 60,000 కోట్ల రూపాయలు అప్పెట్లయింది. విద్యుత్ సంస్థలు 81,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు ఉన్నాయి. ఇంకొక 20,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉన్నాయి. 25,000 కోట్లు దాదాపుగా సింగరేణికి ఇతర సంస్థలకు చెల్లించాల్సినవి. మేము అప్పుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు సృష్టించిన ఆస్తుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు వదిలేసిపోయిన చెల్లించాల్సిన బిల్లులు ఎవడు మీ తాత కడతాడా? సో ఇవన్నీ కూడికలు తీసివేతలు లెక్కేస్తే మొత్తంగా స్థూలంగా ఒక అందాజ మీద చేస్తే 9 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన మీద భారం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఉండే. మిత్రులారా రాసుకోండి మళ్ళొక్కసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు జూన్ 2, 2014 నాడు సంవత్సరం మొత్తానికి ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు బ్యాంకులకు అనుకోండి, మిత్తి అనుకోండి, అసలు అనుకోండి 6,000 కోట్లు. మేము అధికారం ఏర్పడ్డ రోజు లెక్కేస్తే 64,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది. నువ్వు తిన్నా తినకపోయినా, నువ్వు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ రాష్ట్రానికి ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా ఆ రోజు నాడు 64,000 కోట్లు సంవత్సరానికి చెల్లించాల్సిన పరిస్థితి. అంటే 600% అప్పులు చెల్లించే పరిస్థితి కేసీఆర్ గారు కల్పించిండ్రు. ఈ రోజుకు మిగతావి కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 70,000 కోట్లు అయింది. అంటే సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70,000 కోట్ల రూపాయలు అప్పులకు చెల్లించాలి. ప్రతి నెల దాదాపుగా జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, ఒక 60,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు, పెన్షన్లు, ప్రభుత్వం యొక్క నిర్వహణ కోసము ఇంకొక 60,000 కోట్ల రూపాయలు. అంటే 1,30,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రతి సంవత్సరము మార్చి 31 నాటికి మనం చెల్లించాల్సిన బాధ్యత